గుడ్ మార్నింగ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఐడియా ప్లాట్ఫామ్కి కృతజ్ఞతలండి. ఇవాళ ఎల్ఐసి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ ప్రొడక్ట్ అని అంటారు. నాలెడ్జ్ అరాకొరం ఉన్న వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది. అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి గ్రేట్ అనిపించిందంటే మనం మిగతా వాళ్ళందరినీ మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాన్ని ఒక అనలైజ్ చేసుకొని దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడమే ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ముఖ్యమైన ఇంపార్టెంట్ కార్యక్రమం అండి. ఈరోజు వై ఇన్సూరెన్స్ ఎందుకు? ప్రొవైడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అంటే మన ఫ్యామిలీకి సేఫ్టీని, సెక్యూరిటీని అందజేయటంలో ఎల్ఐసి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. అలానే గ్యారంటీ జనరేట్స్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. నేను చెప్పాను కదా, ఆర్థికంగా సెక్యూర్గా ఉండాలి అంటే కనుక ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సేవింగ్స్, ప్రతి మనిషికి కూడా ఒక సిస్టమేటిక్గా సేవింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ సేవింగ్ అనేది మనం లైఫ్ స్టైల్లో లేకపోతే ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. దాంట్లో ఎల్ఐసిలో ఒక సిస్టమేటిక్గా అంటే మంత్లీ అతని ఇన్కంలో ఒక 20% సేవ్ చేసుకోగలిగితే వారి యొక్క లైఫ్ స్టైల్లో ఫైనాన్షియల్గా ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. అలానే ట్యాక్స్ సేవింగ్. మనం కట్టే అమౌంట్ని 80C కింద 1.5 lakh దాకా ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం తీసుకునే మెచ్యూరిటీ మీద ఎటువంటి ట్యాక్స్ లేని ఒక ఈ రిటర్న్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ 80% ట్యాక్స్ బిల్లోకి వచ్చేసారు. అంటే 20%, 30% అలా వాళ్ళ యొక్క పరిధిలో ఉంటే, అంటే సపోజ్ ఆయన ఒక ఇయర్లో 10 lakhs లేదా 20 lakhs సంపాదించుకున్నారు. ఆ స్లాబ్ను బట్టి 20% ఇంకా మన హర్నాథ్ గారు సపోర్ట్ చేస్తే కొద్దిగా ఏమైనా తగ్గించొచ్చేమో ఆయన యొక్క ట్యాక్స్ని. అంటే రాబోయే టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా 30% స్లాబ్లోకి వచ్చేస్తారు. అంటే మన ఇన్కంలో ఒక 30% గవర్నమెంట్కి వెళ్ళిపోతుందంటే చాలా పెయిన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దీని మీద వచ్చే రిటర్న్స్, అంటే ఇప్పుడే మనం మేల్కొని దీని మీద రిటర్న్స్ మ్యాక్సిమం తెచ్చుకోగలిగితే మనం ఎక్స్ట్రాగా 30%ని సేవ్ చేసుకున్నట్టే. నేను చెప్పాను కదా సార్, ట్యాక్స్ బెనిఫిట్ అని. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా లిక్విడిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే ఏ టైంలో ఎలా అవసరం అవుతుందనే తెలియదు. ఎమర్జెన్సీ టైంలో కావాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఎప్పుడైనా కానీ లోన్ తీసుకోవచ్చు. లోన్ గురించి వచ్చేటప్పటికి మిగతా ఎక్కడైనా బంగారం మీద 12% ఇంట్రెస్ట్, ఇక్కడ కేవలం 9.5-9%కే ఇస్తున్నాం. అంటే తక్కువ వడ్డీకే మనం తీసుకుంటున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక క్లిక్తో 1 dayలో వచ్చేస్తుంది. అంటే అది లిక్విడిటీ కూడా రిక్వైర్మెంట్ సేవ్ అవుతుంది. అలానే రిటైర్మెంట్ ప్లానింగ్, ప్రతి ఒక్కడికి కూడా రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఉన్న ప్రతి మనిషికి కూడా రిటైర్మెంట్ ప్లానింగ్. అంటే ఈ రోజున్న ఓపిక రేపు ఉండదు. ఎందుకంటే అదివరకు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ తగ్గట్టుగా అందరూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే పెన్షన్ ప్లానింగ్గా ఏర్పాటు చేసుకుంటే ముందు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకంటూ ఒక ఓన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాను, ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాను అని అంటే కనుక అతనికి రోగాలు కూడా రావు, ఎందుకంటే ధైర్యంగా ఉంటుంది. అలానే నెక్స్ట్ దీంట్లో చాలా ఇన్సూరెన్స్ ప్లాన్, ఎల్ఐసిలో చాలా ప్లాన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా టర్మ్ ప్లాన్. ప్రతి మనిషికి కూడా వారి యొక్క ఇన్కమ్కి తగ్గట్టుగా 25 to 30 times ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. తక్కువ అమౌంట్తో ఎక్కువ కవరేజ్ కావాలంటే ఎల్ఐసిలో టర్మ్ ప్లాన్స్. అదివరకు ఏంటంటే ఎల్ఐసిలో టర్మ్ ప్లాన్స్ అంటే చాలా ఎక్కువ ప్రీమియం ఉంటుంది అని ఇగ్నోర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాంపిటేటివ్గా ప్రైవేట్ కంపెనీలతో ఈక్వల్గా ఉండే విధంగా దానికంటే తక్కువగా ప్రీమియం తోటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ను కూడా యువ టర్మ్ అని, యువ క్రెడిట్ అని లాంచ్ చేశారు. దాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. అలాగే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, అంటే రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్తో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ పెన్షన్ వస్తుంది. ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ పాలసీస్, ప్లస్ యూనిట్ లింక్డ్. అంటే ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ అనేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్స్. దాంట్లో ఏంటంటే
మనం ఎర్న్ చేసిన అమౌంట్ ఒక్కో సందర్భంలో మార్కెట్ వాలటాలిటీలో మన అమౌంట్ ఎర్న్ చేసిన ఆల్రెడీ ఉన్న అమౌంట్ కూడా కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యూనిట్ లింక్డ్ పాలసీలు ఏంటంటే దాన్ని చాలా కంట్రోల్ చేస్తుంది. మన గ్యారంటీ రిటర్న్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. మన క్యాపిటల్ సేఫ్టీ కూడా ఉంటుంది. చిల్డ్రన్స్ పాలసీ, అలానే ఉమంగ్ పాలసీ అండి. జీవన్ ఉమంగ్ పాలసీ అంటే సమ్మెష్యూడ్ మీద 8% చొప్పున లైఫ్ టైం ఇచ్చే ఒక అద్భుతమైన పాలసీ. అంటే మనం ఒక ప్రాపర్టీని కంపేర్ చేసుకొని చూస్తే ఏ యాంగిల్ నుంచి చూసినా కానీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్ అని అనిపిస్తుంది అనమాట. సపోజ్ మనం ప్రాపర్టీ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాము, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కొంతమంది తీసుకుంటున్నారు. ఒక 1 crore అపార్ట్మెంట్ అవుతుంది. దాని మీద రిటర్న్స్ చూస్తే వచ్చేటప్పటికి మంత్లీ ఒక 20,000 అలా వస్తుంది. అంటే ఇయర్లీ 1 crore-కి 2,40,000 రూపాయలు వస్తుంది. అలానే ఎట్ ది సేమ్ టైం దీన్ని కంపేర్ చేస్తే 8 lakhs చొప్పున నాన్ ట్యాక్సిబుల్ అమౌంట్ని దీంట్లో మనం ఎర్న్ చేయొచ్చు. అంటే దాంట్లో 2,40,000, దీంట్లో 8 లక్షల రూపాయలు. బెస్ట్ కదా. అలానే దాంట్లో మెయింటెనెన్స్లు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే దాని మీద వచ్చే రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ పడవచ్చు. దీని మీద అదేం లేదు. అలానే అద్దెకి వచ్చినోడు ఖాళీ చేయలేదని, ఖాళీ అయ్యింది, మళ్ళీ ఎవరు అవ్వలేదని చెప్పి, ఎంటర్ అవ్వలేదని చెప్పి ఒక చిన్న ఇన్సెక్యూర్ ఉంటుంది. అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా 8 lakhs చొప్పున సంవత్సరానికి వచ్చే మంచి ప్లాన్ అనమాట. దీనికి మించి ఇప్పుడు జీవన్ వస్తువు అని వచ్చింది. ఇది 8% అయితే అది 10% ఇస్తుంది. ఎక్సలెంట్. ఇప్పుడు ప్రాపర్టీ అపార్ట్మెంట్ డిప్రియేషన్ అవ్వచ్చు, ఒక 10 years తర్వాత దానికి వాల్యూ తగ్గొచ్చు. దీనికి మాత్రం వాల్యూ పెరుగుతుంది. 1 crore-ది 10 crores దాకా అయ్యే అవకాశం ఉంటుంది. మనం 8 lakhs చొప్పున తీసుకుంటున్నాము సంవత్సరానికి, ప్లస్ మన 1 crore పెట్టింది 10 crores దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ లైఫ్ టైం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. అది ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ ఒక బ్రీఫ్గా మళ్ళీ ఎల్ఐసిలో ఉన్న బెనిఫిట్స్. ఏ ఇన్సూరెన్స్ సంస్థకి లేని సావరిన్ గ్యారంటీ. అంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు దాదాపుగా ఒక 24 ఉన్నాయండి. ఏ కంపెనీకి లేని సావరిన్ గ్యారంటీని దీంట్లో ఉందండి. అంటే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇండియన్ కరెన్సీ యూ షుడ్ ఆల్సో బిలీవ్ ఇన్ ఎల్ఐసి పాలసీ. అంటే మనం డబ్బుని ఎలాగైతే నమ్ముతామో ఎల్ఐసి పాలసీని కూడా అంత నమ్మచ్చు. అంటే బోత్ ఆర్ గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఎక్సలెంట్ కదా సార్. మనం వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ దాంట్లో మన అమౌంట్ గ్యారంటీనా లేదా అనేది ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్ నాకు ఎటువంటి టెన్షన్ లేదని అనుకుంటే కనుక వెళ్ళేది బ్యాంక్ ఎఫ్డీకి వెళ్తాడు. 1 కోటి రూపాయలు వేసేసి దాని మీద వడ్డీ తీసుకుంటూ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటాడు. అంటే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈవెన్ బ్యాంకుల్లో కూడా మన అమౌంట్ పూర్తిగా సేఫ్టీ కాదు. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చినాయి, వాళ్ళకి బ్యాంకుకి చెల్లించాల్సిన వాళ్ళు డిఫాల్టర్స్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం బ్యాంకు కూడా ఒక్కోసారి తల్లకిందులు అవ్వచ్చు. తల్లకిందులు అయితే కనుక ఆయనకి ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు, కస్టమర్కి 1 కోటి రూపాయలు ఉంది కదా, దానికి కేవలం 5 లక్షల వరకే అతనికి చెల్లించే అవకాశం గవర్నమెంట్కి ఉంటుంది. అంటే అది చాలా ప్రాబ్లం అనమాట. అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక గ్యారంటీ అనుకొని బ్యాంకులో పెట్టినా కానీ దాంట్లో ఆయనకి చివరికి కేవలం 5 లక్షల వరకే ఎష్యూరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఎట్ ది సేమ్ టైం దీంట్లో కంపేర్ చేస్తే మనకి ఎల్ఐసిలో చెల్లించాల్సిన ప్రతి రూపాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఉంది. అంటే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, హోల్ లైఫ్ గ్యారంటీ ఇన్కమ్ ఇస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీకు చెల్లించాల్సిన ప్రతి రూపాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఉంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ మార్కెట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మన కోవిడ్ ఎవరు ఊహించలేదు ఇన్సూరెన్స్ అది ఇలా వస్తుంది అని. ఎంతో క్లైమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సంస్థలు ఏంటంటే అప్పుడు అమ్ముకొని వెళ్ళిపోవాల్సింది. కానీ ఎల్ఐసికి మాత్రం అంటే సావరిన్ గ్యారెంటీ ఉంది కాబట్టి చక్కగా నమ్మొచ్చు. ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ మీకు చెల్లించాల్సిన ప్రతి రూపాయి ఎల్ఐసి చెల్లిస్తుందన్న ధైర్యం ఉంది. ఇంకోటి ప్రతి అంటే ఇది హోల్ లైఫ్ ఇచ్చే ప్లాన్స్ కాబట్టి
ఏ అడ్వైజర్ అంటే ఆ అడ్వైజర్ని నమ్ముకొని అంటే ఓకే. కాకపోతే మీరు ఎవరికైనా కానీ ఎంక్వైరీ చేసుకోండి. దానికంటే బెస్ట్గా నేను ఇవ్వగలను అనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఎవరి దగ్గర అయితే బెస్ట్ అనిపించిందో వాళ్ళ దగ్గర చేసుకోండి. అలానే ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గర ఎల్ఐసి తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే అతను మీ లైఫ్ లాంగ్ ప్లస్ మీ నెక్స్ట్ తరానికి కూడా సర్వీస్ ఇవ్వగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతని దగ్గర ఉందా లేదా, అంత సర్వీస్ చేయగలరా లేదా. ఎందుకంటే రేపొద్దున ఇతను మన ఏజెంట్ లేకపోతే కొన్ని విషయాల్లో మన సర్వీస్ విషయంలో ఇబ్బందులు అవుతాయి. ఎవరు పడితే వాళ్ళు సిగ్నేచర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలానే నాది వచ్చేటప్పటికి గెలాక్సీ క్లబ్ అండి, సిఓటి. రీసెంట్గా మీ అందరి సపోర్ట్తో నాకు క్లియా కూడా వచ్చింది. అంటే మీ అందరికి అర్థమయ్యే విధంగా డెవలప్మెంట్ ఆఫీసర్ అన్నట్టు. అంటే నేను కూడా ఓన్గా ఇన్సూరెన్స్ ఏజెంట్లను కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నెక్స్ట్